ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా బిగ్ అలర్ట్ రావడం జరిగిందనమాట. తప్పనిసరిగా ఈ 3 పనులు అనేది కంప్లీట్ అయితే చేయాలన్నమాట, లేకుంటే మనకు పెన్షన్ అనేది రాదనమాట. సో ఇక మరొక రోజు మాత్రమే ఉంది కాబట్టి నవంబర్ 30 వరకు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, అదేవిధంగా ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్లకు ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట. సో నవంబర్ అనేది ముగిసిపోతుంది, డెడ్ లైన్ దగ్గర పడుతుంది. కాబట్టి మీరు పెన్షన్ పొందితే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే రాబోయేది కొద్ది రోజుల్లో ఈ 3 ముఖ్యమైన పనులు అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు అలా చేయకపోతే శాశ్వతంగా పెన్షన్ కూడా కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు పన్ను కూడా జరిమానా విధిస్తారు. కాబట్టి అనేక ముఖ్యమైన ప్రయోజనాల్లో కూడా మనకు కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. సో నవంబర్ 30 తారీఖు వరకు తప్పనిసరిగా తేదీలోపు లైఫ్ సర్టిఫికేట్, అదేవిధంగా యూపీఎస్ ఆప్షన్, అవసరమైన టీడీఎస్ ఫారంలు సమర్పించడం విఫలం అయితే పెన్షన్ అనేది కంప్లీట్గా శాశ్వతంగా నిలిచివేస్తారు. పన్ను పెనాల్టీ కూడా మనకు పడుతుందన్నమాట. పెన్షన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందాలంటే ఈ 3 కీలకమైన పనులు అనేది కంప్లీట్ చేయాల్సి అనమాట. సో నవంబర్ 30 తారీఖు వరకు ఇందులో వచ్చేసి ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ సమర్పించాలి. ఇందులో వచ్చేసి ప్రతి ఏడాది మాదిరిగానే పెన్షన్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం చివరి తేదీ నవంబర్ 30 అంటే రేపటితో ముగుస్తుంది. ఈ సర్టిఫికేట్ పెన్షన్లకు అత్యంత ముఖ్యం. సకాలంలో ఈ సర్టిఫికేట్ సమర్పించకపోతే డిసెంబర్ నుంచి ప్రారంభమైనటువంటి పెన్షన్లు బ్యాంకులన్నీ కూడా నిలిపివేయడం జరుగుతుంది. కాబట్టి 80 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు అక్టోబర్ 1వ తారీఖు నుంచి లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ సమర్పించవచ్చు అని చెప్పేసి, కానీ ఇప్పటివరకు కూడా గడువు 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి, దీనికి సంబంధించి బ్యాంక్ శాఖ అంటే అక్కడికి వెళ్ళడం ఒకటి, అదేవిధంగా సమీపంలో సిఎస్ నెట్ సెంటర్ ఏదంటే సిఎస్సి సెంటర్ అంటాం కదా, ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా ఇంటి నుంచి ఒక యాప్ అయితే ఇచ్చారు, ఉమంగ్ యాప్ లేదా జీవన్ ప్రమాణం యాప్ ద్వారా. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు అయితే డోర్ స్టెప్ సర్వీస్ ద్వారా అయితే ఇంటికి వచ్చి వారు చేయడం జరుగుతుంది కార్యక్రమం మొత్తం కూడా. సో వెళ్ళలేని పరిస్థితిలో ఇండియన్ పోస్ట్ అత్యంత సులభమైన సర్వీస్ అయితే అందిస్తున్నారు. కాబట్టి మీ ఇంటికి వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ అదే ఫోటోని తీసుకొని డిజిటల్ సర్టిఫికేట్ జనరేట్ అయితే చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ ఆధార్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్, బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పీపీఓ నెంబర్ అయితే అవసరం అయితే ఉంటుంది. కాబట్టి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మనకు తదుపరి నెల నుంచి మనకు రాదు. సో ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రెండోది వచ్చేసి యూపీఎస్ సంబంధించి. సో ఇది ఏంటంటుంటారంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు లాస్ట్ ఛాన్స్ అనమాట. సో మన ముఖ్యమైనటువంటి గడువు అనేది నవంబర్ 30, 2025 సంబంధించి ఒక జాయిన్ అయ్యేందుకు కానీ చివరి తేదీ కూడా నవంబర్ 30, 2025. ప్రభుత్వంలో గతంలో గడువును సెప్టెంబర్ 30గా అయితే నిర్ణయించారు, కానీ ఉద్యోగులకు అభ్యర్థన మేరకు 2 నెలలుగా పొడిగించిందనమాట. మిగిలి ఉన్న సమయం పరిమితి అయితే ఉండడం జరిగింది. ఎన్పిఎస్ అదేవిధంగా యూపీఎస్కి మారాలనుకుంటే మీరు నవంబర్ 30 లోపు ఈ పెన్షన్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందుకు ఉద్యోగులకు బేసిక్ ప్లస్ డిఏ కావచ్చు 10% డిపాజిట్, అదేవిధంగా ఉద్యోగులకు 18.5% వరకు షేర్ అయితే చెల్లిస్తారు. ఇలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. పెన్షన్ అదేవిధంగా ఓపీఎస్ వంటి సెక్యూరిటీ ఉంటాయి. కాంట్రిబ్యూషన్ అదేవిధంగా కానీ స్థిర పెన్షన్ పథకం కూడా ఉంటుంది. చాలామంది ఉద్యోగులు చాలా కాలంగా సురక్షిత పెన్షన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా యూపీఎస్ ఏదైతే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ వచ్చేసి బట్నాస్ లిస్ట్, ఇక్కడ వచ్చేసి పన్ను ఫామ్ టీడీఎస్ నవంబర్ 30 వరకు అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక ముఖ్యంగా టీడీఎస్ చలాన్లు స్టేట్మెంట్ సమర్పించే తీవ్ర తేదీ కూడా ఇచ్చారు. టీడీఎస్ 194 ఏదైతే 1B కావచ్చు, అదేవిధంగా టీడీఎస్ 194B కావచ్చు, అది 1B కావచ్చు, అదేవిధంగా టీడీఎస్ 194M కావచ్చు, టీడీఎస్ 194S, ఇవన్నీ కూడా ఫామ్లు అనేది సమర్పించకపోతే పన్ను శాఖ మనకు భారీగా జరిమానా విధించే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి అంతర్జాతీయ లావాదేవీల మీద విదేశీ అనుబంధ సంస్థలు కలిగిన కంపెనీలో నవంబర్ 30 తేదీగా ట్రాన్స్ఫర్ ఏదైతే ప్రైవసింగ్ అయితే రిపోర్ట్ దాఖలైతే చేయవచ్చు అనమాట. పెన్షన్ల సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పెన్షన్లకు అతిపెద్ద ఆదాయ వనరుగా నెలవారీ పెన్షన్లు, అందుకే వారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకు వెంటనే వారి పెన్షన్ నిలిపేస్తుంది అనమాట. ఇంకా సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ ఫామ్లు కూడా సమర్పించకపోతే నోటీసులు కూడా అందుకోవచ్చు. యూపీఎస్ను అదేవిధంగా మారని ఉద్యోగులు కూడా ఇకపైన ఈ ఆప్షన్ ఉండదు. కాబట్టి నవంబర్ 30 నాటికి 3 పనులు అనేది కంప్లీట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు.